నిన్న వైవి సుబ్బారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అది సస్పెక్టెడ్ యానిమల్ ప్యాట్ అని 2 సార్లు అన్నాడు, 3 సార్లు అండర్లైన్ చేసి. అది వాళ్ళు రాసిన మాట. ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా అంతే ఉంటుంది. బేస్డ్ ఆన్ సర్టన్ పారామీటర్స్ వాళ్ళు కంక్లూజన్ ఇస్తారు, ఎస్ వీటి వల్ల ఇది ఉండే అవకాశం ఉంది అని. సో దే కన్ఫర్మ్ దట్ ఇట్ వాస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద యానిమల్ ఫ్యాట్. సుబ్బారెడ్డి గారు ఏమంటారు, కెమికల్స్ ఉన్నాయి, కల్తీ జరిగింది, కానీ యానిమల్ ఫ్యాట్ సస్పెక్టెడ్ కదా అంటాడు. బాబాయ్ అట్లా అంటాడు, అబ్బాయిని బుక్ చేశాడు, అబ్బాయి అసలు కల్తీయే జరగలేదు అంటాడు జగన్ రెడ్డి గారు. ఇంకొక అంశం నేను చెప్తాను, లేటెస్ట్ అప్డేట్. ఎన్డీఆర్ఐ ల్యాబ్ లో పనిచేసిన 3 సైంటిస్టులు రిటైర్ అయ్యి లేదా బయటకు వచ్చి టీటీడీలో కన్సల్టెంట్స్ గా జాయిన్ అయ్యారు. వాళ్ళు 3లో విజయ భాస్కర్ రెడ్డి అండ్ ఇంకొక 2 ఎవరో ఉన్నారు. వీళ్ళు 3 ఇప్పుడు అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారి మేము అక్కడ కన్సల్టెంట్ గా చేసి ఇక్కడ చేశాము, మాకు ఆదేశాల ప్రకారంగా మేము కొంత లైజనింగ్ చేసి బోలే బాబాని రంగంలోకి తీసుకొచ్చాము. ఇట్లా ఒరిజినల్ నెయ్యి చేస్తే మనకేం మిగలదు, మొత్తం కెమికల్స్ తో చేద్దామని టెక్నికల్ సపోర్ట్ మేమే ఇచ్చాము, మాకు ఇంత ముట్టిని, ఇందులో 74 లక్షలు ఇంకా మిగిలిని మీరు తీసుకోండి, వాస్తవాలు ఇవి అని చెప్పి సరెండర్ అయిపోయి అప్రూవర్గా మారారు. వాళ్ళు ఎన్ని విశేషాలు తెలియజేసి ఉండొచ్చు దర్యాప్తు సంస్థకి. వాళ్లే కీలక పాత్ర పోషించింది ఇది తయారీ విధానంలో. వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్.